నమస్తే 69 టీవీ నేను రాణి. ఈ రోజు అయితే మునుగనూరులోని మల్లన్న జాతర అయితే జరుగుతుంది. సో మనమైతే అక్కడికి వచ్చేసాము. ఎట్లా రావాలి ఏంటి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే. ఏం లేదండి, అంబర్పేట వరకు డైరెక్ట్ హైత్నగర్ పెద్దంబర్పేట వచ్చేసి అక్కడి నుంచి సీదా వస్తే ఒకటే రూట్ ఉంటుంది. సో స్ట్రైట్గా వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అక్కడ కొండ ఉంది. సో దాని మీదకి వెళ్ళి మల్లన్న దర్శనం చేసుకుందాం పదండి. మల్లన్న జాతరకి వెళ్తున్నాము, మాతో పాటు మీరు కూడా రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ విజువల్స్లో చూస్తున్నట్లయితే కొండ మీద అయితే గుడి కనిపిస్తుంది. పదండి మనం వెళ్దాం, దర్శనం చేసుకుందాం. మనం ఇప్పుడు మల్లన్న గుట్ట ఖమ్మం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఖమ్మం కూడా ఎంత బాగా అలంకరించి ఉన్నారో చూడండి. మధ్యలో అయితే మల్లన్న స్వామి, ఇటుపక్క ఇద్దరు దేవతలు ఉన్నారు. అటు సైడ్ ఏమో ఒక దేవత ఉన్నారు, ఇటు సైడ్ ఏమో ప్రథమ పూజ్యుడు వినాయకుడు ఉన్నారు. సో ఇప్పుడు మీరు కమాన్ చూస్తున్నట్లయితే ఎంత బాగా అలంకరించి ఉన్నారో చూడండి. ఓకే, ఇది చూస్తున్నారు కదా మల్లన్న గుట్ట మునుగనూరు. పేరు వచ్చేసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం అంటండి. చూడండి బాగా ఎంత బాగా అలంకరించారో. ఇది కూడా చూడడానికి కూడా నేమ్ ప్లేట్ చాలా బాగా పెట్టారు. గుడ్లకు పోదాం పాండ్రి. మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాము. ఒక్కొక్క మెట్లు ఎక్కుకుంటే చూస్తున్నారు కదండి. మెట్లకైతే ప్రతి ఒక్కరు కూడా బొట్లు అయితే పెట్టిన విజువల్స్ అయితే మనకి కనబడుతున్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా బొట్లు అయితే పెట్టినారు. సో మనం ఏ కోరికలు కోరుకున్నా సరే స్వామివారికి మనకి నెరవేరితే, సో ఆ నెరవేరినాక మళ్ళీ స్వామివారికి వచ్చి ఇట్లా పూజలు చేసి బొట్టు పెట్టుకుంటామని చెప్పి అయితే భక్తులు అయితే అంటున్నారు. పదండి వెళ్దాం పైకి. కొండ మీద ఉన్నారు స్వామి, మల్లికార్జున స్వామి. చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇదైతే మల్లన్న స్వామి ముఖద్వారం అండి. వచ్చేసాము మనం, స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దేవుని దర్శనం అయితే అయ్యింది మాకు. ఇద్దరు భార్యల మధ్య అయితే కూర్చున్నాడు మల్లన్న స్వామి. సో బండారి, మొత్తం ఎక్కడ చూసినా బండారి అంటే పసుపు అనమాట. దేవుడికి చాలా ఇష్టం అనమాట, చాలా ప్రతితి. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే అసలు కొండ మధ్యలో ఉంది మనం చూస్తున్నాము. ఇదంతా కొండనే, అసలు ఇక్కడ స్వయంభుగా వెలిసినాడు అనమాట మల్లన్న స్వామి. సో చూడడానికి కూడా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ మల్లన్న స్వామి అండ్ ఇక్కడికి వచ్చేసి పక్కన ఆంజనేయ స్వామి కూడా పెట్టినారు. ఇటు పక్కకు వచ్చేసి శివుని లింగాలు అనమాట, శివుని లింగం. ఇవి కూడా స్వయంభుగా వెలిసిన. అంటే ఎంత విచిత్రం అంటే ఈ కొండ మధ్యలో ఇలా స్వయంభుగా రావడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మల్లన్న స్వామి అయితే ఇక్కడ దేవుడు వెలిసినాడనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఎక్కువగా ప్రీతిగా ఇష్టమైనది ఏంటంటే బండారి, అంటే ఎక్కువగా అంటే పసుపు అంటే చాలా ఇష్టం అంట దేవుడికి. చూస్తున్నారు కదా, మనకి దర్శనం అయితే బాగా అయిపోయింది. సో ఈ మల్లన్న గుడి ఎదురుగానే బీరప్ప గుడి అని ఒక చిన్న గుడి ఉంది. ఇక్కడ బోనాలు అవన్నీ సమర్పించుకుంటారంట. ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు. దేవాన దేవతలు అందరూ దిగి వచ్చినారు ఆ మల్లన్న కళ్యాణము. దేవుని కళ్యాణము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు యామిని అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వనస్థలిపురం అండి. వనస్థలిపురం నుంచి. అంటే ప్రతి ఇయర్ వస్తారా లేకపోతే ఈ ఇయర్ వచ్చిన? ఎవ్రీ ఇయర్ వస్తానండి. నా మ్యారేజ్ కాకముందు నుండి ఇక్కడికి వస్తాము. అయితే ఇప్పుడు నేను నా మ్యారేజ్ అయినాక కూడా ఎవ్రీ ఇయర్ వచ్చి బోనం చేసి సమర్పిస్తాయి.
దేవుడికి అంటే ఈ జాతర అయినప్పుడు మాత్రమే బోనం వచ్చి సమర్పిస్తారు. సమర్పిస్తారు. బొడి బియ్యము బోనం సమర్పిస్తారు. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? నాకు మంచిగా అనిపిస్తుంది. కూరమిసాలు కళ్ళు గుడ్లు కూడా ఇస్తాను దేవుడికి, మల్లన్న స్వామికి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? చిన్నమ్మవారి ఊరిది మునుగనూరు ప్రాంతము. నేను దాదాపు 1992 నుంచి వస్తున్నాను. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఈ మునుగనూరులో ఉన్న వెలిసిన మల్లికార్జున దేవస్థానానికి వస్తాను. అయితే నైట్ అంతా ఇక్కడనే స్టే చేసి ఇక్కడ ఉగ్గు కథ కూడా చెప్పడం జరుగుతుంది. మల్లికార్జున స్వామి ఉగ్గు కథ మరియు పెళ్ళి కూడా జరుగుతుంది. ఈ జానపద సంస్కృతి సంప్రదాయాలలో ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి గ్రామంలో జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఇక్కడ మునుగనూరు గ్రామంలో ప్రతి సంవత్సరము జరుగుతుంది. అయితే ముందు చాలా ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందింది. ఇంతకుముందు మొత్తం చూస్తే పచ్చని పంటలు చెట్లు ఇవి ఉండేటివి. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగిన తర్వాత కొద్దిగా పచ్చదనం కూడా పోయింది అనుకోండి. కానీ మాకు ఇక్కడ వస్తే సాటిస్ఫాక్షన్ అంటే మేము ఉద్యోగాలు కూడా పొందినాము. మేము మా సిస్టరు, నేను కూడా ఉద్యోగం పొందాను, ఆమె కూడా ఉద్యోగస్తురాలే. అనుకున్న కోరికలు మాత్రం తప్పనిసరిగా నెరవేరుతాయి. నమ్మకం. ఇక మేమైతే నైట్ అంతా స్టే చేసేవాళ్ళం. చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉండడం వల్ల నైట్ అంతా స్టే చేసి చాలా ఆనందంగా అనిపించేది. అంటే ఇంకొకటి, మీరు ఎప్పటి నుంచో వస్తున్నా అంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఎలా ఉంది? అంటే అప్పట్లో కూడా ఊరి వాళ్ళందరూ ప్రతి ఊరిలో మునుగనూరులో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్టే చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆదాయం పెరిగింది వాళ్ళది, వసతులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోవడము జరుగుతున్నది. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి భక్తుల క్రౌడ్ ఎలా ఉంది? అయితే ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు వెలిసడం చేత క్రౌడ్ అనేది ఇక నైట్ నుంచి కంటిన్యూగానే ఉంటుంది, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇంకా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరో అయితే చెప్పుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఏర్పాట్లు ఇక్కడ కార్పొరేటరు ఈ మునుగనూరు గ్రామస్తుడే కాబట్టి ఆయన చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తాడు. ఏ భక్తులకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. ఆయన కార్పొరేటర్ ఈ ఊరి వ్యక్తి కాబట్టి చాలా చక్కగా నెరవేరుస్తున్నాడు. ఇంకోటి వాళ్ళు కూడా చాలా ఈ దేవాలయానికి చాలా సహకరించారు. అమరేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళ వల్ల ఇంకా ఈ గుడి చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నాగుల పుట్ట కూడా వెలిసిందే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, భక్తులు అయితే ఈ పుట్టకి బాగా పూజలు, పసుపు, కుంకుమ, పువ్వులు, అగరబత్తులు వేసి పూజలు అయితే చేస్తున్నారు. నైవేద్యాలు కూడా పెడుతున్నారు. మనకి నాగుల చవితి ఉన్నప్పుడు కూడా, నాగుల పంచమి ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి భక్తులు అయితే పూజలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే నాగదేవత కూడా వెలవడంతో ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ పసుపు కుంకుమలతో కుంకుమార్చన, పసుపార్చన అయితే చేస్తున్నారు. కిందికి వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఒకటి దండదీపం అంట, ఇది దండదీపం అయితే ఒకటి కనిపిస్తుంది. సో మనకైతే దండదీపం కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఈ దండదీపం పక్కనే నందీశ్వరుడు అయితే ఉన్నాడు. శివుడు ఎక్కడైతే శివలింగం అయితే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నందీశ్వరుడు అయితే ఉంటాడు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేది, నందీశ్వరుడు ఇట్లా కొమ్ములలోంచి ఇలా శివుని చూస్తే నిజంగా కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని మా అమ్మగారు అయితే చెప్పారు నాకు. సీతారాములు వారు ఉన్నారు, కింద హనుమంతుడు ఉన్నారు. ఆ పోస్టర్ కూడా మనకి ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇదంతా హనుమాన్ వారి టెంపుల్, కొండ మీదనే వెలిసినారండి. జై శ్రీరామ్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.
చూస్తున్నారు కదండి, ఇదంతా కొండ ప్రదేశమే. ఈ కొండ ప్రదేశంలో అయితే మల్లన్న స్వామి వెలిశారు. సో అందుకనే ఇది మల్లన్న గుట్ట అని పేరు కూడా ప్రత్యేకత అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్తులు కూడా చాలామంది భక్తులు అయితే వచ్చి ఇక్కడ కూర్చోవడము అండ్ ఫోటోలు దిగడానికి కూడా చాలా అయితే శ్రద్ధ చూపిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. మొత్తం సిటీ మొత్తం మొత్తం కనబడుతుంది మనకి ఇక్కడ నుంచి మనం చూస్తే. మొత్తం మనం కొండ మీదనే ఉన్నాము. ఇప్పుడైతే మల్లన్న గుడి గోపురం మీద దగ్గర ఉన్నామండి మనము. జెండా చూసినారా ఎట్లా రెపరెపలు ఆడుతూ ఎగురుతుందో మంచిగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం ఇదంతా కొండ ప్రదేశం, మొత్తం కొండమే. ఈ కొండ ప్రదేశంలో మల్లన్న స్వామి అయితే వెలిసినారని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ మొత్తం చూస్తున్నట్టయితే మొత్తం కొండనే. ఎటు ఏ చుట్టుపక్కల ఇదంతా చూసినా సరే మొత్తం కొండ ప్రదేశం ఇదంతా. మీకు తెలుసు కదండి, జాతర అంటే ఎక్కడ ఏ ప్రదేశంలో జాతర అయినా సరే ఖచ్చితంగా మనం కొనుక్కునే వస్తువులు అయితే ఉంటాయి. ఇక్కడైతే కీ చైన్లు, ఉంగరాలు, ఇంకొకటి ఇక్కడైతే ప్రసాదం అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి అంటే చిలుకలు అండి. చిలుకలు ఎంత బాగున్నాయో చూడండి చిలుకలు. వీటితో ఏం చేస్తారమ్మా అసలు? పిల్లలకి ఉగాదికి దండలు ఇట్లా గుచ్చుతారు, హోలీకి. ఇప్పుడు వచ్చేప్పుడు మామూలుగానే అమ్మేస్తారు, ఇట్లా నోములకు ఇట్లా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి చిన్నపిల్లలకి దండ వేస్తారా? ఎందుకని? దండ ఏరు కానీ అట్లా ప్రసాదం లాగా తీసుకెళ్తారు. ఇక్కడ చూసినట్లయితే గాజులు ఉన్నాయి. ఆడవాళ్ళకంటే ఖచ్చితంగా గాజులు అంటే చాలా ఇష్టం కదా. ఇదైతే గాజుల షాపు. మొత్తం గాజులే ఉన్నాయి. జాతర అంటే జాతరలా ఉంది. ఏ గాజులైనా 100 చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి. రేట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి అవైలబుల్గా. ఇక్కడైతే జిలేబీ వేస్తున్నారు. మొత్తం ఇవంటే ఫుడ్ ఐటమ్స్. మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, జిలేబీ అయితే అమ్ముతున్నారు. సో చిన్నప్పుడు అయితే మనం ఏ జాతరకి వెళ్ళినా సరే ఖచ్చితంగా జిలేబీ అండ్ ఇంకేమైనా స్వీట్స్ అయితే అమ్మాలతోటి అయ్యాలతోటి కొనిపించుకొని తింటాము. ఫస్ట్ అయితే నేను ఈ జిలేబీ తిన్న తర్వాత మాట్లాడతా. సూపర్ ఉందా జిలేబీ అయితే. మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ దారాల్లో అయింది అయితే ఇంటికైతే తిరిగి వెళ్ళాము. సో ఇవి ఖచ్చితంగా మనం తీసుకుంటాము, ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తాము, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఎక్కడికి వచ్చినా సరే ఈ దారాలు అయితే స్పెషల్ ఉంటాయి గుళ్ళ దగ్గర. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ మనం ఏ టెంపుల్కైనా సరే ప్రత్యేకంగా ఉండేది అయితే గజస్తంభము. సో ఇక్కడ మీరు చూడండి, మల్లన్న స్వామి అయితే పైన ఎదురుగానే గజస్తంభం అయితే పెట్టినారు. సో మల్లన్న స్వామికి ఎదురుగా ఈక్వల్గా అయితే గజస్తంభం అయితే నిలబెట్టినారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చూడండి, మీకు కూడా కనిపిస్తుంది గజస్తంభం ఎంత హైట్లో ఉందో. మల్లన్న స్వామికి ఈక్వల్గా పెట్టినారనమాట గజస్తంభము. ఇదైతే మల్లికార్జున స్వామి రథము ఇది. సో మల్లికార్జున స్వామిని ఎప్పుడైనా సరే బయట ఊరేగించేటప్పుడు అయితే ఈ రథము మీదనే తీసుకెళ్ళి మల్లికార్జునని ఊరేగిస్తారని చెప్పుకోవచ్చు. చూడండి రథము కూడా ఎంత చక్కగా, ఇటు సైడు నంది, అటు సైడు శివుడు, ఇది లింగము ఎంత బాగా వేశారు. ఇటువైపు 2 భార్యలతోటి ఎంత చక్కగా కూర్చున్నాడు. రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఎదురుగానే ఇక్కడ అగ్నికుండం అయితే ఒకటి ఏర్పాటు చేసినారు. అది రేపు ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుందని అయితే భక్తులు చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే భక్తులు ఏ కోరికలు అయితే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరడానికి ఇక్కడ అగ్నికుండం అయితే తొక్కుతారని చెప్తున్నారు. అది కూడా ఈ రోజు జాతర అయిపోయిన తెల్లారికి, అంటే రేపు ఉదయం 3 గంటలకి నుంచి స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. నమస్తే అమ్మా. మా పేరు హారిక అండి. మేము హైతనగర్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా బోనం తీస్తుంటాము. చాలా మంచిగానే జరుగుతుంటాయి. మాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది. అమ్మ దైవాలు అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండి మల్లంతల వల్ల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయండి. వచ్చిన వాళ్ళందరికీ బాగానే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి భక్తుల తాకిడి ఎలా ఉంది? లాస్ట్ ఇయర్కి ఇంకా చాలా బాగానే ఎక్కువ ఉన్నారండి. కింద సంవత్సరం అంతా దీనికి కనిపించలేదు, కానీ ఈ సంవత్సరం చాలా జనాలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు.